2500 పుస్తకాలకు పైగా చదివినవి అన్నీ కూడా అన్ని విషయాలను ఒక్కసారితోనే తన మైండ్లో పెట్టుకొని అపర మేధావిగా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామానికి చెందిన ఏక సంతాగ్రహి గుగ్గిళ్ళ దివ్యమూర్తి మనతో పాటు ఉన్నారు. వారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం. ఒక అపర మేధావిగా ఒక గుర్తింపు పొందారు, అంటే అతి చిన్న వయసులోనే గుర్తింపు పొందడం జరిగింది. అవును. సో మీరు యాక్చువల్గా ఈ జ్ఞాపక శక్తి అనేది అందరికీ ఉండడం అనేది చాలా అతి కష్టమైనది. సో ఇప్పుడు ఇలాగే కంప్యూటర్ ఒక మెమొరీ పవర్ లాగా మీరు మీ మైండ్లో పెట్టుకున్నారు. అది ఎలా మీకు ఎట్లా సాధ్యమైంది? అంటే మీరు ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారా, ఎలా అనేది ఒకసారి చెప్పండి. నేను పుస్తకాలు ముందుగా మజాకా టీవీ ఛానల్ ప్రేక్షకులకు మజాకా టీవీకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జ్ఞాపశక్తి పెరగడానికి గల కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను అందులో రాడి వెళ్ళాను అన్నమాట. అనేక మెలకువలు తెలుసుకున్నాను, అనేక పుస్తకాలు చదువుతాను. తినగా వేపాకు తీగ ఉందని అన్నట్టు, పాడగా రాగం అభివృద్ధి చెందుతుంది అన్నట్టు, నేను చదువుగా నాకు గుర్తుపెట్టుకోవడం అనేది అలవాటే. అంటే మీరు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవటం మొదలుపెట్టారా? పుస్తకాలు చదవడం నేను మొదలుపెట్టాను. అదే పనిగా నేను చేసుకున్నాను అన్నమాట. ఎట్లా లైబ్రరీలో చదువుకునేవాళ్ళ, ఇంట్లోనే చదువుకునేవాళ్ళ? ఇంటికి తీసుకొచ్చుకొని చదువుకునేవాడిని, కొనుక్కొని తర్వాత గ్రంథాలయాల్లో చదువుకునేవాడిని. ఎక్కడ కొత్త పుస్తకం చదివినా నేను అది ఆసక్తి కనబరిచి చదువుకునేవాడిని. ప్రజెంట్ మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 29. ఓకే. మీది క్వాలిఫికేషన్ ఏం చదివారు? బీటెక్ చదివాను. బీటెక్ అంటే మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా? ఏ రకంగా సబ్జెక్ట్ ఎంచుకున్నారు? మ్యాథమెటిక్స్ కానీ అన్ని సబ్జెక్ట్ మీద నాకు ఆసక్తి. యాక్చువల్గా బీటెక్ చేసుకుంటూ ఈ జనరల్గా బుక్స్ చదవడం అనేది ఒక రకంగా అయితే కొంచెం చెప్పదగ్గటువంటి విశేషమైనటువంటిది. అది జ్ఞాపక శక్తి అనేది ఒక జనరల్ నాలెడ్జ్ని మీరు మీ మైండ్లో సెట్ చేసుకున్నారు. అవును. 2023లో మన తెలంగాణ ఎలక్షన్స్ అయినాయి. సో దాంట్లో కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరు ఏ ప్రాంతాల నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా వాళ్ళు గెలుపొందారు? 119 నియోజకవర్గాలకు గాను 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనారు డిసెంబర్ 3వ తారీఖు 2023. ఇప్పుడు నేను వాళ్ళ పేరు చెప్తున్నాను. పెనపాక పాయ వెంకటేశ్వర్లు, భద్రాచలం తెల్ల వెంకటరావు, కొత్తగూడెం కోణె సంశీరావు, ఇల్లందు కోర కనకయ్య, అసరపేట జారి ఆదినారాయణ, సత్తుపల్లి మట్టా రాగమయ్యి, వైరా మాలత రామదాస్ నాయకు, మదిర మల్లి బెట్టిమాత, ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు పుంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపూర్ కాజనగర్ పాల్వాయి హరీశ్బాబు, చెన్నూరు గడ్డం వివేకానంద స్వామి, బెల్లంపల్లి గడ్డ వినోద్ కుమార్, మంచిర్యాల కుక్కిరాల ప్రేమసాగరరావు, అస్మాబాద్ కోవలక్ష్మి, ఖానాపూర్ ఎడ్మ బొజ్జు, ఆదిలాబాద్ పాయల శంకర్, బోధ్ అనిల్ యాదవ్, నిర్మల్ ఎలేటి మహేశ్వర్ రెడ్డి, ముతోల్ పవర్ రామారావు పటేల్, ఆరుమూరు పైడి రాకేష్ రెడ్డి, బోధన్ పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు, బాన్సోడ పోచాన్ శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి కె మదన్మోహన్ రావు, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ రేగులపల్లి భూపతి రెడ్డి, బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి, కోరట్ల కలపన సంజయ్, జగిత్యాల డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ధర్మపురి అడ్డు లక్ష్మీకుమార్, రామకొండ మకర్ సింగ్ రాజ్ ఠాకూర్, మంతలి దుద్దిలి శ్రీధర్బాబు, కరీంనగర్ గంగల కమలాకర్, సిరిసిల్ల కలవకొండ తారక రామారావు, పెద్దపల్లి చింతపల్లి జయరమణారావు, చొప్పదండి మేడిపల్లి సత్యం, వేములవాడ ఆది శ్రీనివాసు, మానకొండూరు కోమపల్లి సత్యనారాయణ, హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గౌడ్, మెదక్కు మైనపల్లి రోహిత్రావు, సంగారెడ్డి చింత ప్రభాకర్, సిద్దిపేట తన్నీరు హరీష్ రావు, నారాయణఖేడు పట్లోల సంజీవ్ రెడ్డి, ఆందోళ్ దామోదర రాజనరసింహ, నర్సాపూర్ వాగిడి సునీత లక్ష్మారెడ్డి, జైరాబాద్ కోనేటి మాణిక్రావు, పటాంచెరు గూడి మెప్పాల్ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, గద్వేల్ కల్లకొంట్ల చంద్రశేఖరరావు, మేడ్చల్ చాంకర్ మల్లారెడ్డి, మల్కాజ్గిరి మర్రి రాజశేఖర రెడ్డి, కుత్బులాపూర్ కేపీ వివేకానంద్ గౌడ్, కోకరపల్లి మాధవరావు కృష్ణారావు, ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం పట్లోల సత్యేంద్రారెడ్డి,
రాజేంద్రనగర్ చలకని ప్రకాశ్ బాబు, శ్రీలింగపల్లి ఆర్పూడి గాంధీ, చేవెల కాళ యాదయ్య, పరిగి తమ్మనగర్ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ ఘట్టం ప్రసాద్ కుమార్, తాండూరు బి మనోహర్ రెడ్డి, సనత్నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నాంపల్లి మొహమ్మద్ మజీద్ హుస్సేన్, కార్వన్ కౌసర్. ఈ విధంగా వీరు చదివినటువంటి ఏ పుస్తకమైనా కూడా గ్రహించినటువంటి ఏ అంశమైనా టకటకమంటూ తప్పులు లేకుండా తడబడకుండా చెప్పడం అనేది ఒక గొప్ప విషయము. ఈ రకంగా ప్రశ్నిస్తూ పోతూ ఉంటే ఎన్నో రకాలైనటువంటి సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. సో తగిన సమయం సరిపోదు కాబట్టి తర్వాత మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.